3 times ఎమ్మెల్యే అయ్యిందంటే మాత్రము పబ్లిక్ లో ఒక మంచి పని చేస్తుంటేనే ఆయన ఒక 3 సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు కదా. అదేదో మామూలుగా అయ్యే ప్రసక్తి కాదు కదా. 3 times ఒక టర్మ్ తెలుగుదేశంలో 2 టర్మ్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు అంటే మాత్రం ఆయన ఏదో మంచి పనులు చేస్తేనే అది ఒక ఛాన్స్ వచ్చింది. ఇవాళ ఈ నియోజకవర్గంలో 4 లక్షల సుమారు 4 లక్షల ఓటర్లు ఉంటే 1,30,000 మంది ఒక ముస్లిం ఓటర్లు ఉన్నారు. మిగతా అనేక కులాల వారు, అనేక మతాల వారు మిగతా ఓటర్లు ఉన్నారు. అన్ని ఓటర్ల మందిని ఒక మమేకం చేసి 3 సార్లు ఒక నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిండు అంటే అంత ఆషమాషి విషయం కాదు అది. అలాగే ఆయన చేసిన మంచి పనులే ఆయన మా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరున్నా వాళ్ళు గెలిపిస్తారు అనేది ఒకటి, అదొక మెసేజ్ అయితే పబ్లిక్ లో ఉంది. మేము డోర్ టు డోర్ వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు ఒకటి మీరు అన్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ అభ్యర్థి అనే కాదు, నవీన్ యాదవ్ చూసి మేము ఓట్లేసుకున్నట్టు కూడా పబ్లిక్ కొంతమంది అయితే గట్టిగా చెప్పడం అయితే జరిగింది. పబ్లిక్ బాగా తెలివైన వాళ్ళు బ్రదర్. పబ్లిక్ ఎట్లున్నారంటే మనం ఏది ఇచ్చినా గానీ వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళకి ఏదైతే థాట్ ఉంటుందో లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు చేసే వాళ్ళు పని చేస్తారు. ఏది మంచి చేయడం అయితే మనకనికి వాళ్ళకే తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే పొద్దున్న నుండి సాయంత్రం పట్టుకుని 4 టీవీలు చూసేవారు వాళ్ళకే ఒక అవగాహన వస్తుంది. మనం ఏది పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 100% మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతుందనేది ఒక నమ్మకం అయితే ఉన్నది. 100%. అంటే మేడంకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే సానుభూతితో కొన్ని ఓట్లు పడతాయనా లేకుంటే కలిసి వచ్చే అంశాలు గోపీనాథ్ అన్న చేసిన మంచి పనులే ఆమెను గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం. మంచి పనులు. మరి ఇది చూసుకుంటే మైనారిటీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ కూడా కాంగ్రెస్ కి ఉంది. మరి కాంగ్రెస్ ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి ఒక్క సీట్ అయినా కానీ గెలవాలని చెప్పేసి అది కూడా జూబ్లీహిల్స్ సీట్ కంపల్సరీ గెలిచి చూపించాలన్నట్లు కూడా ఒక పట్టుబట్టి ఒక ప్రణాళికతో ముందుకు పోవడం అయితే జరుగుతుంది. మరి ఆ సందర్భంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఏ పని కూడా పబ్లిక్ లో ఒక మంచి పని చేసినట్టు ఏదైనా ఒక పర్టికులర్ గా ఒక పని ఉందా? పబ్లిక్ వాళ్ళని రిసీవ్ చేసుకొని మేము ఓటు వేయాలనేది ఏదైనా ఒక వార్డు ఉందా? లేదు కదా. అందుకనే మనం పబ్లిక్ కి చెప్పే అవసరం లేదు. పబ్లిక్ ఏదైతే అల్టిమేట్ గా ఆలోచిస్తారో, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ రూలింగ్ చేసి దానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల వల్ల ఎంతో మంది లబ్ధి చేరుకున్న వాళ్ళే ఈ విజయానికి దోహదపడతారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు గతంలో మరి కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చినట్లే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినట్లే మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా కొద్ది సమయం పట్టినా కానీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు కూడా మరి ఈ ప్రచారంలో కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రం ఉన్నది ఆంధ్రప్రదేశ్. పక్క రాష్ట్రం మనకన్నా చెప్పాలంటే మనం ఉన్న పరిస్థితి కన్నా వాళ్ళు ఎకానమీలో చాలా ఇంకా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ ఉంది. మన హైదరాబాద్ ఒక్కటి చాలు మనకి ఇన్కమ్ సోర్స్. వాళ్ళు వచ్చేసి మనకన్నా ఇంకొక 6 months లేటర్ గా వాళ్ళు రూలింగ్ చేసారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని పథకాలు వాళ్ళు ఒప్పుకున్నారో వాళ్ళు అన్ని ఇచ్చేసారు. మన దగ్గర ఇన్కమ్ ఉండి మన వాళ్ళు ఎందుకు చేస్తలేరు? మరి ఇప్పుడు తక్కువ ఎకానమీ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తారు. మన వాళ్ళు ఎందుకు చేస్తలేరు? అంటే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఫెయిల్యూర్ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ లేదు. దానివల్ల కాంగ్రెస్ కి ప్రజల బుద్ధి చెప్తారు, మనం చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి బీజేపీ కూడా మేము ఇక్కడ పోటీ చేస్తాం, ఖచ్చితంగా ఇక్కడ మేము గెలిచి చూపిస్తాం, మా సత్తా చూపిస్తాం అన్నట్లు కూడా బీజేపీ నుంచి కూడా ముందుకు రావడం అయితే జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి జూబ్లీహిల్స్ లో మరి బీజేపీకి అంత పట్టుందంటారా? మరి బీజేపీకి ఎంతవరకు ఓట్లు వెళ్లే అవకాశం? ఇప్పుడు మొన్న లాస్ట్ టర్మ్ ఎలక్షన్ 80,000 ఓట్లు గోపీనాథ్ గారికి, అప్రాక్సిమేట్లీ 80,000 గోపీనాథ్ గారికి వస్తే కాంగ్రెస్ కి 60,000 చేంజ్ వచ్చింది, బీజేపీకి 20,000 అప్రాక్సిమేట్లీ వచ్చింది. దాన్ని బట్టి ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి, మనం చెప్పాల్సిన అవసరం. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో మాత్రం బీజేపీకి అంతగానో పట్టలేదు అంటే ఇప్పుడు వాళ్ళ ఒక సెగ్మెంట్ లో వాళ్ళు పోటీ చేసినప్పుడు ఒక 20,000 ఓటర్లతో ఆగిరంటే వాళ్ళది ఎంత ఉందన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తాల్సుకున్నారు మరి నవీన్ యాదవ్ కి? 100% బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అన్న గారు సతీమణి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఈ 3 టర్మ్లలో ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన ఏవైతే మంచి పనులు ఉన్నాయో ఆ మంచి పనులే ఆమె విజయం చేకూరుస్తాయని మేము అనుకుంటున్నాం. అంటే మీరు మంచి పనులు చేసిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ నియోజకవర్గం మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ డ్రైనేజీ లాంటివి అయితే ప్రధానంగా చాలా ప్రధాన సమస్యలు అయితే ఉండడం జరిగింది. మరి ఈ సమస్యలు ఉన్నట్లే ఉన్నాయి. నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు చేసింది అనేది ఒక 3 సార్లు ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే దానికి కనెక్టెడ్ గా ఉండి వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళు ఓట్లు వేసేది, లేకుంటే వాళ్ళు ఓట్లు వేయరు కదా. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఉన్నా, లైటింగ్ సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా అని వాళ్ళు ఏమంటారు, మీరు వర్క్ చేయండి మా దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడిగిరు అని అంటారు. ఎవరైనా సరే మామూలుగా కార్పొరేటర్ కూడా ఇలా అడిగే రోజులు ఉన్నాయి. 3 సార్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిందంటే అట్లాంటి పనులు చేయకుండా ఉంటేనే అయితే ఇవన్నీ. 3 times ఎమ్మెల్యే అయ్యిందంటే మాత్రము పబ్లిక్ లో ఒక మంచి పని చేస్తుంటేనే ఆయన ఒక 3 సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు కదా. అదేదో మామూలుగా అయ్యే ప్రసక్తి కాదు కదా. 3 times ఒక టర్మ్ తెలుగుదేశంలో 2 టర్మ్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు అంటే మాత్రం ఆయన ఏదో మంచి పనులు చేస్తేనే అది ఒక ఛాన్స్ వచ్చింది. ఇవాళ ఈ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల ఓటర్లు ఉంటే 1,30,000 మంది ఒక ముస్లిం ఓటర్లు ఉన్నారు. మిగతా
అనేక కులాల వారు, అనేక మతాల వారు, మిగతా ఓటర్లు ఉన్నారు. అన్ని ఓటర్ల మందిని ఒక మమేకం చేసి 3 సార్లు ఒక నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిండు అంటే అంత ఆషమాషి విషయం కాదు అది. అలాగే ఆయన చేసిన మంచి పనులే ఆయన ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరున్నా వాళ్ళు గెలిపిస్తారు అనేది ఒకటి, అదొక మెసేజ్ అయితే పబ్లిక్ లో ఉంది. మేము డోర్ టు డోర్ వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు ఒకటి మీరు అన్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ అభ్యర్థి అనే కాదు, నవీన్ యాదవ్ చూసి మేము ఓట్లు వేసుకున్నట్టు కూడా పబ్లిక్ కొంతమంది అయితే గట్టిగా చెప్పడం అయితే జరిగింది. పబ్లిక్ బాగా తెలివైన వాళ్ళు బ్రదర్. పబ్లిక్ ఎట్లున్నారంటే మనం ఏది ఇచ్చినా గానీ వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళకి ఏదైతే థాట్ ఉంటుందో లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు చేసే వాళ్ళు పని చేస్తారు. ఏది మంచి చెడు అనేది వాళ్ళకు మనకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే పొద్దు నుండి సాయంత్రం పట్టుకు 4 టీవీలు చూసేవారు వాళ్ళకే ఒక అవగాహన వస్తుంది. మనం ఏది పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 100% మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతుంది అనేది ఒక నమ్మకం అయితే ఉన్నది. 100%. అంటే మేడంకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే సానుభూతితో కొన్ని ఓట్లు పడతాయనా లేకుంటే కలిసి వచ్చే అంశాలు గోపీనాథ్ అన్న చేసిన మంచి పనులే ఆమెను గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం. మంచి పనులు. మరి ఇది చూసుకుంటే మైనారిటీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ కూడా కాంగ్రెస్ కి ఉంది. మరి కాంగ్రెస్ ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి ఒక్క సీట్ అయినా కానీ గెలవాలని చెప్పేసి, అది కూడా జూబ్లీహిల్స్ సీట్ కంపల్సరీ గెలిచి చూపించాలన్నట్లు కూడా ఒక పట్టుబట్టి ఒక ప్రణాళికతో ముందుకు పోవడం అయితే జరుగుతుంది. మరి ఆ సందర్భంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఏ పని కూడా పబ్లిక్ లో ఒక మంచి పని చేసినట్టు ఏదైనా ఒక పర్టికులర్ గా ఒక పని ఉందా? పబ్లిక్ వాళ్ళని రిసీవ్ చేసుకొని మేము ఓటు వేయాలనేది ఏదైనా ఒక వార్డు ఉందా? లేదు కదా. అందుకనే మనం పబ్లిక్ కి చెప్పే అవసరం లేదు. పబ్లిక్ ఏదైతే అల్టిమేట్ గా ఆలోచిస్తారో, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ రూలింగ్ చేసి దానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల వల్ల ఎంతో మంది లబ్ధి చేరుకున్న వాళ్ళే ఈ విజయానికి దోహదపడతారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు గతంలో మరి కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చినట్లే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినట్లే మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా కొద్ది సమయం పట్టినా కానీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు కూడా మరి ఈ ప్రచారంలో కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రం ఉన్నది ఆంధ్రప్రదేశ్. పక్క రాష్ట్రం మనకన్నా చెప్పాలంటే మనం ఉన్న పరిస్థితి కన్నా వాళ్ళు ఎకానమీలో చాలా ఇంకా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ ఉంది. మన హైదరాబాద్ ఒక్కటి చాలు మనకి ఇన్కమ్ సోర్స్. వాళ్ళు వచ్చేసి మనకన్నా ఇంకొక 6 months లేటర్ గా వాళ్ళు రూలింగ్ చేసారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని పథకాలు వాళ్ళు ఒప్పుకున్నారో వాళ్ళు అన్ని ఇచ్చేసారు. మన దగ్గర ఇన్కమ్ ఉండి మన వాళ్ళు ఎందుకు చేస్తలేరు? మరి ఇప్పుడు తక్కువ ఎకానమీ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తారు. మన వాళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఫెయిల్యూర్ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ లేదు. దానివల్ల కాంగ్రెస్ కి ప్రజల బుద్ధి చెప్తారు, మనం చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి బీజేపీ కూడా మేము ఇక్కడ పోటీ చేస్తాం, ఖచ్చితంగా ఇక్కడ మేము గెలిచి చూపిస్తాం, మా సత్తా చూపిస్తాం అన్నట్లు కూడా బీజేపీ నుంచి కూడా ముందుకు రావడం అయితే జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి జూబ్లీహిల్స్ లో మరి బీజేపీకి అంత పట్టుందంటారా? మరి బీజేపీకి ఎంతవరకు ఓట్లు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు మొన్న లాస్ట్ టర్మ్ ఎలక్షన్ 80,000 ఓట్లు గోపీనాథ్ గారికి, అప్రాక్సిమేట్లీ 80,000 గోపీనాథ్ గారికి వస్తే కాంగ్రెస్ కి 60,000 చేంజ్ వచ్చింది, బీజేపీకి 20,000 అప్రాక్సిమేట్లీ వచ్చింది. దాన్ని బట్టి ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి, మనం చెప్పాల్సిన అవసరం. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో మాత్రం బీజేపీకి అంతగానో పట్టలేదు అంటే ఇప్పుడు వాళ్ళ ఒక సెగ్మెంట్ లో వాళ్ళు పోటీ చేసినప్పుడు ఒక 20,000 ఓటర్లతో ఆగిరంటే వాళ్ళది ఎంత ఉందన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తాల్సుకున్నారు మరి నవీన్ యాదవ్ కి? 100% బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అన్న గారు సతీమణి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఈ 3 టర్మ్లలో ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన ఏవైతే మంచి పనులు ఉన్నాయో ఆ మంచి పనులే ఆమెకు విజయం చేకూరుస్తాయని మేము అనుకుంటున్నాం. అంటే మీరు మంచి పనులు చేసిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ నియోజకవర్గం మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ డ్రైనేజీ లాంటివి అయితే ప్రధానంగా చాలా ప్రధాన సమస్యలు అయితే ఉండడం జరిగింది. మరి ఈ సమస్యలు ఉన్నట్లే ఉన్నాయి. నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు చేసింది అనేది ఒక 3 సార్లు ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే దానికి కనెక్టెడ్ గా ఉండి వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళు ఓట్లు వేసేది, లేకుంటే వాళ్ళు ఓట్లు వేయరు కదా. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఉన్నా, లైటింగ్ సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా అని వాళ్ళు ఏమంటారు, మీరు వర్క్ చేయండి మా దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడిగారు అని అంటారు. ఎవరైనా సరే మామూలుగా కార్పొరేటర్ కూడా ఇవాళ అడిగే రోజులు ఉన్నాయి. 3 సార్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిందంటే అట్లాంటి పనులు చేయకుండా ఉంటేనే అయితే ఇవన్నీ